మీరు నిశ్శబ్దంగా ఉండడమే వాళ్ళకి ఇచ్చే గౌరవము, పెద్ద గిఫ్ట్. నిశ్శబ్దంగా ఉండండి, ఒక 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేస్తాం, ఓకేనా? చాలా నిశ్శబ్దంగా ఉండాలి, కూర్చోండి కూడా. సో ఇక్కడ మేడం వాళ్ళు అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళతో అనుబంధం అనేది నాకు చాలా తక్కువే. నేను కొత్తగా వచ్చాను, వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే వీళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి మామూలుగా టీచర్లు ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళందరూ కూడా, నేను కూడా ఎక్కడో చోట నుంచి వచ్చాను. రెండో వాళ్ళందరూ టీచర్లు ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరు వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టీచర్లు అందరూ కలిసి ఎక్కడో నుంచి వచ్చాము, మేము వేరు వేరు అనుకోకుండా వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం లాగా ఉంటుంది. మేము కుటుంబం నుంచి విడిపోయాం, కుటుంబంలో నుంచి బయటపోతున్నామనే భావన వీళ్ళలో కనపడతాం. కాబట్టి ఒక మంచి కుటుంబం, ఒక బంగారు కుటుంబాన్ని వదులుకొని వెళ్తున్నామనే భావన ప్రతి టీచర్లోనే కనపడతాం. కాబట్టి మీరు కూడా ఈ టీచర్ల యొక్క వాళ్ళు చెప్పిన విషయాలందరూ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతి టీచరు ఎవరిని తీసుకున్నా కొంతమంది 8 సంవత్సరాలు పనిచేశారు, కొంతమంది 5-6 సంవత్సరాలు పనిచేసినారు, కొంతమంది 2 సంవత్సరాలు పనిచేసి వెళ్ళారు. ఎవరు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా వాళ్ళు ఎంతో దూరం నుంచి మీకోసమే వచ్చి పనిచేశారు, మీకోసమే. సో వాళ్ళ కోసం వచ్చిన ఎక్కువగా మీకోసమే వాళ్ళు కష్టపడ్డారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో బాగా పనిచేసి ఇక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మనకు తక్కువ అనుబంధం ఉన్నా కూడా మీతో ఎక్కువ అనుబంధం ఉంది. వాళ్ళందరినీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను వచ్చిన తర్వాత ఒక 3 వ్యక్తులు, ఒక 3 టీచర్లు మాత్రము ఈ 4 నెలలు నాతో జర్నీ చేశారు. వాళ్ళల్లో మనకు నరేంద్ర సారు, భానుమతి మేడము, అదేవిధంగా హేమలత మేడం, వీళ్ళ ముగ్గురులో 3 వ్యక్తులు మాత్రం నాకు చాలా ఇష్టపడ్డాం. వాళ్ళంటే కూడా చాలా అభిమానం. ఎందుకంటే చాలా అంకితభావంతో, ఆర్థికతో వాళ్ళు ఎప్పుడు ఒక క్షణం కూడా తీర్పు లేకుండా ఈ పాఠశాలలో బాగా వర్క్ చేశారు. 3వ మేడం దూరం పోవడం వల్ల, కొంచెం రావడం కష్టం కావడం వల్ల కొంత ఇక్కడ మనకు కొరత అనేది ఏర్పడింది, కొంత గ్యాప్ అనేది ఏర్పడింది. సో ఇక్కడే ఉంటే మేడం కూడా బాగా వర్క్ చేసిండేవాళ్ళు మేము. ఓకే, సో ఇద్దరు మాత్రం చాలా వర్క్ చేశారు. సో ఇక్కడ మనకు నరేంద్ర సార్ అయితే అజాత శత్రువు, ఎవరితో కూడా చిన్న వివాదం కూడా ఉండదు, ఏది చెప్పినా కాదన్న. కాబట్టి ఇక్కడ వచ్చిన వెంటనే బుక్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ లో సారే చేశాడు. బుక్స్, యూనిఫాము, షూలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడంలో మొట్టమొదటి ఉండి, నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా నాకు సంబంధం లేదని అనిపించుకోకుండా అన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేయడంలో మొట్టమొదట కోఆపరేట్ చేసేది ఎవరంటే నరేంద్ర సార్ బాగా చేశారు. సో ఆ విధంగా అంతేకాకుండా మనకు భానుమతి మేడం ఎప్పుడు క్లాసులో ఉండడం, లేదంటే కరెక్షన్ చేసుకోవడం. సో ఇద్దరిని చూస్తే అయితే నాకు ఇంత మంచి టీచర్లు ఇక్కడే ఉంటే కొంతకాలం మేము వర్క్ చేసినంతకాలం బాగుండే అనిపించింది. కానీ వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్కి పోవడము ఆనందదాయకము. సో ఎంతో ఆనందపడాలి. వాళ్ళు ఎంతకాలం ఇక్కడ వర్క్ చేసినా, నేనైనా ఈ టీచర్ అయినా కూడా నేటివ్ ప్లేస్కి వెళ్ళాలి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ బాగా వర్క్ చేసినందుకు, వాళ్ళు తీసిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు ప్రతి టీచర్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. తర్వాత మీకు వీళ్ళు సన్మానిస్తాము. కొత్తగా వచ్చిన అక్కడి నుంచి మనకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినారు. తర్వాత మేము చెప్పినట్టు మీరు ఏం చేయాలంటే, మేము చెప్పినట్టు వినాలి. ఒక 5 నిమిషాలు కొద్దిగా లైన్స్ ఫామ్ అయ్యి మనము గౌరవంగా ఒక ఆఫీస్ రూమ్ వరకు అందరినీ సత్కరించిన తర్వాత తీసుకొని అక్కడ వరకు వెళ్ళాలి. మీరందరూ కూడా లైన్స్ ఫామ్ కావాలి. ఇటువైపు అటువైపు మన సార్ చెప్తాము. 2 నిమిషాల్లో ఆ కార్యక్రమం కూడా అయిపోతుంది. సత్కారం అయిన తర్వాత అది చేసిన తర్వాత భోజనానికి వెళ్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో తెలుగు సార్ మనోహర్ నాయుడు సార్ వచ్చి ఫోటో థ్యాంక్స్ తెలియజేస్తారు. తర్వాత సార్ చెప్పిన సన్మాన కార్యక్రమం ప్రారంభం.